సో నాకు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే యాక్చువల్గా ఇక్కడ అడ్రస్ ట్యాబ్ ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఈ రోజు అయితే నేనైతే ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే పిఎంఈజీపీ లోన్ గురించి అనమాట. యాక్చువల్గా నేను రీసెంట్గా రీల్స్ చూస్తున్న టైంలో పిఎంఈజీపీ లోన్ గురించి అయితే నేను చూసాను. సో ఇలా అప్లై చేసుకుంటూ వచ్చేసి 30% సబ్సిడీ వస్తుంది, ఇంట్రెస్ట్ మాఫీ అయిపోతుంది అనేసి అయితే నేనైతే అందులో చూసాను అనమాట. సరే ఒకసారి అయితే చూద్దాము. మేమంటే ఎందుకు నాకు వెంటనే ఆ కాన్సన్ట్రేషన్ వచ్చిందని అంటే యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో బిజినెస్ మా హస్బెండ్ కోసం పెట్టాలనుకుంటున్నాము, ఫ్లెక్సీ బిజినెస్ అనమాట. సో దానికోసం అయితే రిలేటెడ్గా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము. సో అప్పుడే నాకు ఈ రీల్ కనిపించడంతో పిఎంజీపీది సరే ఒకసారి ట్రై చేద్దాము, బై లక్ వస్తుందేమో చూద్దాము, సబ్సిడీ కింద మాఫీ అవుతుంది కదా అనేసి అయితే నేను ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి పిఎంఈజీపీ లోన్ కోసం అయితే అప్లై చేశాను అనమాట. సో ఇందులో అయితే వాళ్ళు చెప్పిన విధంగా అయితే 30% సబ్సిడీ అవన్నీ అయితే కరెక్టే ఉన్నాయి. కాకపోతే దీనికి ఏంటంటే ప్రొసీజర్ అనేది కొంచెం లెందీగానే ఉంది. అది 1 month 2 months అంటూ ఒక 6 months వరకు పడుతుందంట. అది ఎలా అంటే నేను అప్లికేషన్ ఇచ్చి దాదాపు 1.5 month అయిందనమాట. దాదాపు 1.5 month తర్వాత రీసెంట్ గా నాకు పిఎంఈజీపీ నుంచి కాల్ వచ్చింది. సో కాల్ చేసిన పర్సన్ వచ్చేసి నేమ్ వచ్చేసి రాజేష్ అనమాట. తను వచ్చి కాల్ చేసి మేడం మీది పిఎంజీపీకి లోన్కి అప్లై చేశారు కదా, కొన్ని డీటెయిల్స్ రాంగ్గా ఎంట్రీ చేశారని అయితే చెప్పారు. సో నాకైతే నేను పెద్దగా దాని గురించి సెర్చ్ చేయలేదు, ఎవరిని కనుక్కోలేదనమాట. జస్ట్ నార్మల్గా అప్లికేషన్ కనిపిస్తే నేను అప్లికేషన్ ఇచ్చేసాను. నార్మల్గా నాకు తెలిసినంత వరకు అయితే నేను డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఇచ్చేసాను. దాని తర్వాత నాకు బ్యాంక్ నుంచి కాల్, కొన్ని డీటెయిల్స్ అయితే రాంగ్గా ఉన్నాయి మీవి, అందుకని మేమైతే ఇప్పుడు మీది పిఎంజీపీ అప్లికేషన్ రిజెక్ట్ చేసేసి పంపిస్తున్నాము, మళ్ళీ మీరు రీఅప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని డీటెయిల్స్ మీరు రాంగ్గా ఎంట్రీ చేశారు, ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎంట్రీ చేయండి అని అన్నారు. సో నేను ఎడిటింగ్కి చూసాను, ఎడిటింగ్ అవ్వట్లేదు కదా ఇందులో అనేసి అంటే అందుకనే మేడం మేము రిజెక్ట్ చేసి మీకు పంపిస్తాము, మళ్ళీ మీరు న్యూగా అప్లికేషన్ ఇవ్వచ్చు అని చెప్పారనమాట. సో నేనైతే ఆ విషయమే మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నేను నా అప్లికేషన్ నేను ఏ విధంగా పెట్టాను, అందులో జరిగిన ఎర్రర్స్ ఏంటన్నది మీరు లాంగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు ఎవరికైనా అలా మిస్టేక్స్ చేసుకుని ఉంటే మీరు కరెక్షన్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నేనైతే మీకు అప్లికేషన్ చూపించేస్తాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సిస్టంలో చూసేయండి. ఇది వచ్చేసి పిఎంఈజీపీ సైట్ అనమాట. సో ఇది ఆల్రెడీ నా అప్లికేషన్ కనుక నేను డైరెక్ట్ లాగిన్ అయిపోతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నాది యూజర్ ఐడి పాస్వర్డ్ అసైన్ చేసే ఉంది. సో డైరెక్ట్లో లాగిన్ చేసేస్తున్నాను. సో ఇలా వస్తుంది అనమాట. దాని తర్వాత నేను క్లోజ్, లాగిన్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఇలా. సో ఇక్కడైతే ఫస్ట్ నా నేమ్ ఇచ్చేసాను, నాగరాణి అనేసి, ఫీమేల్, జనరల్, గ్రాడ్యుయేషన్. సో నాకు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే యాక్చువల్గా ఇక్కడ అడ్రస్ ట్యాబ్ ఉంది కదా, అడ్రస్లో వచ్చేసి నేనైతే మా ఇంటి అడ్రస్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద ప్రపోజ్డ్ యూనిట్ వచ్చేసి ఏంటంటే, ప్రపోజ్డ్ యూనిట్ అనేది ఎప్పుడైనా కూడా మనం ఎక్కడైతే షాప్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే షాప్ అడ్రస్ ఇవ్వాలంట, అందువల్లనే రిజెక్ట్ అయిందని చెప్పారు. సో ఇదొక్కటి మెయిన్, అడ్రస్ ఆఫ్ ప్రపోజ్డ్ యూనిట్ అన్నది మాత్రం ఎవరైనా ప్రెసెంట్ అడ్రస్ ఏది ఇస్తారో ఆ అడ్రస్ ఇవ్వకుండా వేరే అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. సో ఇది ఒక మిస్టేక్ జరిగింది నా దాంట్లో. అండ్ వచ్చేసి ఇక్కడ అయితే నేను బ్రాంచ్, మీకు నియర్ బై ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే మీకు ఏదైతే సేవింగ్ అకౌంట్ ఉంటుందో ఇదైతే గవర్నమెంట్ బ్యాంక్స్లలోనే వస్తుంది లోను, అందుకనేసి మీకు ఏ బ్రాంచ్ వాళ్ళు ఎక్కువగా పరిచయం ఉన్నారో మేనేజర్స్ వాళ్ళ బ్రాంచ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ 2 branches కూడా ఆప్షనబుల్ ఇచ్చారు, కాకపోతే నేను ఒకటే బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. యూనియన్లో మాకు సేవింగ్ అకౌంట్ ఉంది, బ్రాంచ్ వాళ్ళు తెలుసు కనుక నేనైతే ఆ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి 10 lakhs ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ కోసం అని అయితే పెట్టానమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసి నా దాంట్లో అప్లికేషన్లో రిమార్క్ వచ్చేసి అడ్రస్ వచ్చి రిమార్క్ చెప్పారు. సో నేను వచ్చేసి ఇంకా ఎడిట్ చేయాలి అనేసి అనుకున్నాను. ఎడిటింగ్ అయితే అవ్వదు, మేము అప్లికేషన్ మీకు రిజెక్ట్ చేసేసి పంపిస్తాము అని చెప్పారు. సో దెన్ ఓకే చెప్పాను. నెక్స్ట్ ప్రెసెంట్ కరెంట్ స్టేటస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రిజెక్టెడ్ అని వచ్చింది చూడండి.
రిజెక్టర్ రిటర్న్డ్. సో రిజెక్టెడ్ రిటర్న్ అంటే వచ్చేసి మనకు ఆ అడ్రస్ యూనిట్ అడ్రస్ అనేది మనము ఇచ్చాం, కానీ అక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే నేను వాళ్ళని క్వశ్చన్ కూడా వేసాను అనమాట. మేము ఇంకా షాప్ ఏమి అసైన్ చేయలేదు కదా, మీరు ఇస్తేనే మేము షాప్ పెడదాము అనేసి అని అనుకుంటున్నాము. మాకు దీనిపైన ఇప్పుడే ఇంకా డిసైడ్ అవ్వలేదు మేము షాప్ అడ్రస్ అట్లా అనేసి అని చెప్పాను కూడా. అయినా కూడా వాళ్ళు ఉండి లేదు కంపల్సరీ షాప్ అడ్రస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఏ ఏరియా అడ్రస్ మొత్తం ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయాలి మీరు, అప్పుడైతేనే మేము అది అసైన్ చేయనిక ఉంటుందని చెప్పారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈయన రాజేష్ అనే పర్సన్ నాకు కాల్ చేశారనమాట ఆఫ్టర్ 1 month తర్వాత. సో అప్పటి వరకు నాకు ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ ఏం రాలేదు. సో 4:26కి కాల్ వచ్చింది, 2nd 12th డేట్ రోజున. సో రిమార్క్ లో రాశారు డిపిఆర్ స్కోర్ అండ్ డాక్యుమెంట్స్ నాట్. ఇది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను అసలు డిపిఆర్ స్కోర్ అనేది ఏంటనేది. సో ఈ విధంగా అసైన్ అయిన బ్రాంచ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృష్ణానగర్. సో ఈ డీటెయిల్స్. సో నేను అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ చేసిన డేట్ వస్తుందా? ఓకే, నేను అప్లై చేసిన డేట్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే అక్టోబర్లో అప్లై చేశాను, ఆఫ్టర్ డిసెంబర్కి రిజెక్ట్ వచ్చింది నాకు. సో ఈ విధంగా సో అక్కడ స్కోర్డ్ అనేసి అని ఉంది కదా, అదేంటన్నది కూడా చూపిస్తాను. నాకు 2 చెప్పారు వాళ్ళు, ఒకటేమో అడ్రస్ వైజ్ చెప్పారు, అండ్ ఇది చూడండి టోటల్ మార్క్స్ స్కోర్డ్ 77 అని వచ్చింది కదా. నేను ఏం చేశానంటే ఇక్కడ డైరెక్ట్ గా మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నార్మల్ గా ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాను, ఆటోమేటిక్ గా నాకు స్కోర్ కార్డ్ అనేది వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమనేసి అని వచ్చింది కదా. సో మన దగ్గర అప్పటికి మాకు రేషన్ కార్డ్ రాలేదన్నమాట, అందుకనేసి నేను ఇక్కడైతే ఈ డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయలేదు. జస్ట్ నార్మల్ గా నెంబర్ ఆఫ్ డిపెండెన్స్ అనేది అప్ టు 3 members, మేము 4 members అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్, 2 kids. సో అందుకనేసి అప్ టు 3 అనేసి అయితే మెన్షన్ చేశాను. వాళ్ళు దానికి 2 marks అట్లా ఇవ్వడము చేశారు. అయితే నేను ఇక్కడ అడిగాను, ఇక్కడ ఏం డాక్యుమెంట్ పెట్టాలి, నెంబర్ ఆఫ్ డిపెండెన్సీ అనే దగ్గర మీరు డాక్యుమెంట్స్ పెట్టలేదు, అండ్ స్కోర్ కార్డ్ మీ అంతటా మీరు ఇచ్చేసుకున్నారు, కానీ ఆ స్కోర్ కార్డ్ లో ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు పెట్టలేదని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు. అయితే నేను వాళ్ళకి చెప్పాను అనమాట, ఇట్లా మా దగ్గర రేషన్ కార్డ్ లేకుండా అందుకని పెట్టలేదు అని. అంటే రేషన్ కార్డ్ పెట్టాలి, లేదంటే ఎవరి దగ్గర అయినా ఆధార్ కార్డ్స్ ఉంటే ఆధార్ కార్డ్స్ పెట్టండి అని చెప్పారు. కాకపోతే ఇందులో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంట, అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా చెకింగ్ చేసుకుని బ్యాంక్ వాళ్ళకి అసైన్ అవుతుందంట. ఇక్కడ ఓన్ హౌస్, పర్మనెంట్ హౌస్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ప్రూఫ్స్ పెట్టాలి కంపల్సరీ అన్నారు. ఈ లొకేషన్ అడ్రస్ నేను ఇక్కడ ఓన్లీ అకాడమిక్ ఒక్కటే అప్లోడ్ చేశాను, నాది క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట, డిగ్రీ క్వాలిఫికేషన్ ఒక్కటైతే అప్లోడ్ చేశాను. సో అందుకని ఇక్కడ ఏం మీకు షో అవ్వట్లేదు. సో ఈ రిమైనింగ్ అన్ని నేనేం అప్లోడ్ చేయలేదు ఇక్కడ. సో నాకు ఇవి డాక్యుమెంట్స్ అన్ని అంత ఐడియా లేదు. నేను ఏంటంటే జస్ట్ నార్మల్ గా అసలు వస్తుందా రాదా అన్నట్టుగా ఏదో క్లిక్ చేసాను తప్పించి కంపల్సరీ ఇది నాకు రావాలి అన్నట్టుగా నేను దీని గురించి డెప్త్ గా సెర్చ్ చేసి నేను పెట్టలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందో ఇంకా నేను అప్పుడైతే దీని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను, అసలు ఏంటి ఈ ప్రొసీజర్ ఏమని. సో యూట్యూబ్ లో మనకు దీనికి రిలేటెడ్ గా చాలా మంది వీడియోస్ చేసి పెట్టారు. సో ఎవరికైనా క్వైరీస్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీనే కనుక నేను మా సేల్స్ మేనేజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి నేను కనుక్కొని మీకు ఏమన్నా సజెస్ట్ చేయగలిగితే ఒకవేళ మెసేజ్ చేసి చెప్తాను. సో ఈ విధంగా స్కోర్ కార్డ్ అనేది 77 వచ్చింది. సో ఆ 77 వచ్చినందుకు కూడా మనం కంపల్సరీ అప్లోడ్ డాక్యుమెంట్స్ చేయాలి, ప్లస్ అడ్రస్లు కూడా కరెక్ట్ గా మెన్షన్ చేసుకోండి. సో ఇది నేను ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ అనమాట, నేను ఎప్పుడు పెట్టాను అన్నది చూపిస్తాను. కాకపోతే ఇది వెంటనే ఒక 10 రోజులలో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు, ఇది చాలా టైం తీసుకుంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ డేట్ చూడండి, 1st November 2025 నేను అప్లై చేసింది. బట్ నాకు ఆఫ్టర్ December 4th నిన్న వచ్చిందనమాట కాల్. నాకు ఇది కాల్ వచ్చేసి వాళ్ళు సో ఇట్లా అడ్రస్ ఒకటి ప్రాబ్లమ్, ప్లస్ మీరు అందులో డాక్యుమెంట్స్ అసైన్ చేయలేదు, అది ప్రాబ్లం అని చెప్పారు. సో నేను వెంటనే చెప్పాను సరేనండి నేను ఓకే అప్లోడ్ చేసేసి మళ్ళీ రీఅప్లై చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ఫీడ్బ్యాక్స్ ఉంటున్నాయి, ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ కరెంట్ స్టేటస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కరెంట్ స్టేటస్ అన్నది మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రిజెక్టర్ రిటర్న్ అనేది అయితే వచ్చింది నా అప్లికేషన్. సో ఈ విధంగా అయితే నేనైతే పిఎంజిపి లోన్ అప్లికేషన్ పెట్టాను, అదైతే రిజెక్ట్ అయ్యింది. సో నేను ఎటువంటి ఐడియా లేకుండా పెట్టాను. సో ఇప్పుడు ఒకవేళ నేను అప్లికేషన్ పెడితే ఫర్ డెప్త్ గా దాని గురించి సెర్చ్ చేసి అండ్ మా సేల్స్ మేనేజర్స్ తో ఒకసారి మాట్లాడుకుని సో అది ఏ విధంగా పెట్టాలి, దానిపైన ఎంత సబ్సిడీ వస్తుంది ఏంటి అనేది దాని గురించి అయితే పూర్తిగా సెర్చ్ చేస్తాను. చేసి ఒకవేళ న్యూగా అప్లికేషన్ పెడితే మాత్రం
కంపల్సరీ నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఒకవేళ దీనికి సంబంధించిన రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ నన్ను అడగాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేసేయండి. నేనైతే మా సేల్స్ మేనేజర్స్ ని కనుక్కొని మీకైతే కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయగలుగుతాను. అన్ని డౌట్స్ క్లియర్ చేస్తానైతే నేను చెప్పాను. ఏవైనా కొన్ని నేను కనుక్కునేంత వరకు కనుక్కొని సేల్స్ మేనేజర్ ని మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్యామిలీలో పిఎంజీబీ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో మన వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.